రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇవాళ వార్తల వాస్తవంలో మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత మన్ని కృష్ణ గారు, అదేవిధంగా అనలిస్ట్ శ్రీశైల్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. కృష్ణ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు చెప్పాలంటే ఇంతకుముందు కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఒక హై డ్రామా సిచ్యువేషన్ నెలకొన్నది. సో ఆల్రెడీ బెయిల్కి సంబంధించి అంత క్లియరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక నైట్ జైల్లో ఉంచాలి అన్న ఒక ఉద్దేశపూర్వకంగానే ఒక కక్షపూరితంగానే ఇదంతా వ్యవహారం జరిగింది అల్లు అర్జున్కి సంబంధించి. సో ఏం చేయాలి అనుకున్నారు? నిజంగా ఇంకోలాగా వ్యవహరించవచ్చు, కానీ ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరును ఎట్ ది సేమ్ టైం ఇక్కడంతా కూడా సీరియస్గా ఉన్న నేపథ్యంలో నేషనల్ మీడియాలో కూర్చొని ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఆయన చాలా క్లియర్గా చెప్పిండ్రు, అంటే ఎవరైనా అరెస్టులు చేస్తాము అని బరాబర్ ఆయన ఒప్పుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆయన దాన్ని చాలా ప్రైడ్గా చెప్పుకున్న సిచ్యువేషన్. అరెస్టులకు సంబంధించి ఎవరైనా ఆందోళన చేస్తే వాళ్ళని కూడా జైల్లో వేస్తామని చెప్పి మాట్లాడారు. ప్రైడ్ కాదు, ఆరోగెంట్గా చెప్పిన సిచ్యువేషన్, చాలా అహంకారంతో చెప్పిన సిచ్యువేషన్. నేనే స్టార్ని, వేరెవ్వరు స్టార్ కాదు. ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలిపితే కూడా నేను వాళ్ళను బొక్కలేస్తా అని అన్నారు. చూడండి, ఒక జాతీయ మీడియాలో కూర్చొని మాట్లాడడము ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగదు. ఇంకొకటి ఏంటిదంటే, ఇంట్లో ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి. ఒక విషాదం జరిగింది 100%, కానీ నేరుగా దానికి అల్లు అర్జున్ బాధ్యుడా అనేది నిన్న మొత్తం జాతీయ స్థాయిలో అందరు చర్చ చేశారు. ఇన్ఫ్యాక్ట్ కోర్టు కూడా చెప్పింది. ఆయన 48 గంటల ముందు పర్మిషన్ పెట్టిన లెటర్ బయటకు వచ్చింది. పర్మిషన్ పెట్టి మాకు ఇంత బందోబస్తు కావాలి, ఎందుకంటే మన దగ్గర ఆనవాయితీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఇవాళ కాదు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మీరు ఏ నటుని పేరైనా తీసుకోండి, వాళ్ళందరూ కూడా అక్కడికి పోయిన ఫస్ట్ డే రోజు పోయిన ఒక ఆనవాయితీ అనేది ఉన్నది. అక్కడ బందోబస్తులు ఇవ్వాలి. ఇదే అల్లు అర్జున్ ఇదే సినిమాకు బీహార్లో మొన్న లక్షలాది మందితో ప్రోగ్రామ్ చేశాడు, ఏం సంఘటన జరగలేదు. ఇక్కడ మరి సెక్యూరిటీ వైఫల్యమా అనేది ఇవాళ ఒక ఆలోచన అందరికి కూడా వస్తున్నది. ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి, అంటే రాష్ట్ర ప్రభుత్వం బద్నాం అవుతున్నది కాబట్టి దాన్ని ఎవరి మీద నెట్టివేయాలి అనే ఒక భాగంలో ఇక్కడ దీన్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఇవాళ ఆ బాధితుల కుటుంబ సభ్యులే వచ్చి చెప్తున్నారు, దీంట్లో అల్లు అర్జున్కి సంబంధం లేదు, అట్లుంటే మేము వెనక్కి తీసుకుంటాం కేసు అనేది వాళ్ళే అంటున్నారు. నంబర్ 1. నంబర్ 2, అల్లు అర్జున్ గారి మీద ఎఫ్ఐఆర్ ఆయన పేరు ఉండడం అది ఎవ్వరు తప్పుపడతలేరు. కానీ మేము ఏమంటున్నామంటే, ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లాంటి స్టంట్ చేస్తున్నాడు మనం చూడండి. అంటే నేను పెద్దవాళ్ళని కొడుతున్నా అని చూపెట్టుకోవడం, నేను హీరో అయిదామనే ఒక ప్రయత్నం చూడండి. ఒకటి ఇక్కడ కేటీఆర్ గారైనా లేకపోతే ఎవరైనా కూడా రియాక్ట్ అయింది, అల్లు అర్జున్ ఒక ఫిల్మ్ యాక్టర్ అనే కాదు, ఆయన అందరిలాగా పౌరుడు. భారతదేశంలో మొన్న కొడంగల్ చెందిన వీర్యానాయక్ రైతు తనకు బేడీలు వేస్తే, తనకు ఛాతి నొప్పి వేస్తుందని బేడీలు వేస్తే ఫస్ట్ రియాక్ట్ అయింది కూడా కేటీఆర్ గారే. సేమ్ థింగ్ నిన్న ఇంకొక ఈ దేశ పౌరుడు, జాతీయ అవార్డు వచ్చిన నటుడు, ఆయనకు కూడా రాజ్యాంగ హక్కులు ఉన్నాయి. నువ్వు ఒక ఫ్రైడే రోజు, వీకెండ్ రోజు నువ్వు ఎంచుకున్నావు అంటే, 5వ తారీఖున ఎఫ్ఐఆర్ అయి నువ్వు 13వ తారీఖున నువ్వు ఎంచుకున్నావు అంటేనే నీకు ఆయనను జైల్లో వేయాలనే ఆ స్కెచ్ చాలా క్లియర్గా కనబడుతున్నది. ఏదో ఒకటి విచారణ అనేది కాదు. ఎందుకు? ఒకటి అందరు ఆలోచిస్తున్నది ఏంటిదంటే, నంబర్ 1, ఈయనకు సినిమా ఇండస్ట్రీని కంట్రోల్లోకి తీసుకోవాలని ఏమన్నా ఉన్నదా? మొన్న నాగార్జున సమంత గారి విషయం మీద వాళ్ళ కొండా సురేఖ గారు నోరు జార్చుకొని కాల్చుకున్నారు నోటిని. కోర్టు ఏం చెప్పిందో చాలా స్పష్టంగా చేసి నిన్న మళ్ళీ దీని తర్వాత దీంతో నగరానికి ఎఫెక్ట్ అవుతున్నది కదా, హైదరాబాద్ నగరానికి ఎఫెక్ట్ అవుతున్నది. నీ ప్లాన్ ఏంటిది అసలు? ఇంకొకటి ఏంటిదంటే, ఎంత ఈగోయిస్ట్ అంటే, అల్లు అర్జున్ ఆ సినిమాకి సంబంధించిన విజయోత్సవాల సమావేశంలో పేరు చెప్పడం మర్చిపోయాడు. రేవంత్ రెడ్డి గారు పేరు చెప్పడం మర్చిపోయాడు. అంటే రేవంత్ రెడ్డి గారు చేసిన గొప్పలు కూడా ఏం లేవు కదా ఈ సంవత్సరంలో గొప్పలు ఏం లేవు కాబట్టి నీ పేరు ఇంకా ఎవరికి మార్క్ కాలేదు. నువ్వు అట్లాంటి నీ మార్కు పాలన చూపెట్టలేదు, అన్నీ నెగిటివే ఉన్నాయి. నెగిటివ్ ద్వారా రావాలనే ప్రయత్నం చేస్తున్నావు కావచ్చు. ఆ ఈగోని పెట్టుకొని ఇవాళ నువ్వు చేసినావు. మేము అనేది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే, చాలా మంది అదే కొందరు మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఓహో సెలబ్రిటీ కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ సెలబ్రిటీ కాదు, ఒక ఫార్మర్ అయినా ఒక ఫిల్మ్ యాక్టర్ అయినా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉంటాయి. నిన్న అదే కాన్స్టిట్యూషనల్ రైట్, ఈ కేసులో మెరిట్ లేదు కాబట్టి అక్కడ ఇమీడియట్ గా ఆయనకు ఇంటర్వ్యూ బెయిల్ వచ్చేసి పేరు మర్చిపోయింది అని చెప్పేసి కోపం పెట్టుకోవడం అని అంటే, మరి సాక్షాత్తు అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే విషయం మర్చిపోయి తడబడ్డ సందర్భం కూడా ఉన్నది. ఇక అవన్నీ ఉన్నాయి. ఒకటి ఇవాళ ఏంటిదంటే, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది.
హోమ్ మినిస్టర్ కమ్ చీఫ్ మినిస్టర్ రెండు నువ్వే పోర్ట్ఫోలియో, చీఫ్ మినిస్టర్ దగ్గరనే హోమ్ మినిస్టర్ ఉన్నది. నువ్వు లా అండ్ ఆర్డర్ విషయం మీద ఆ బాధ్యత తీసుకోకుండా నీ సెక్యూరిటీ ల్యాబ్స్ వల్ల అసలు నువ్వు బాధ్యునివి. ఇవాళ మీరు గమనించండి, గతంలో గోదావరి పుష్కరాలు అయినాయి 2015లో. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సుమారు 26 మంది చనిపోయారు. అట్లా అని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, చంద్రబాబు నాయుడు గారి మీద ఎఫ్ఐఆర్ పెట్టడం ఇట్లా అయినాయి కాదు కదా. సో ఇక్కడ సంబంధం లేకుండా వ్యక్తిగతంగా నువ్వు ఏదో చేసే దాడి అది కరెక్ట్ కాదు. అది స్థాయికి అంటే ఒక రిచ్ ఒక పువర్ అని కాదు, ఏ వ్యక్తికైనా కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకొని ఇక్కడ నీదే అజెండా కనబడుతున్నది. ఒకటి కీలకంగా చెప్తా, పొద్దున ఏమని చెప్పినావు, చట్టం తన పని తను చేసుకుంటుంది అని పొద్దున స్టేట్మెంట్ స్వేచ్ఛ గారు. మధ్యాహ్నం మీడియా వాళ్ళు అడిగితేనేమో నాకు దీని గురించి సమాచారం లేదు, నేను కనుక్కొని చెప్తాను అంటాడు. సాయంత్రానికి వచ్చేసరికి అల్లు అర్జున్ ఏమన్నా ఇండియా పాకిస్తాన్ బార్డర్ మీద కొట్లాడినోడా, ఆయన పైసలు సంపాదించుకున్నాడు. ఈ 3 వేరియేషన్స్ మీరు గమనించండి రేవంత్ రెడ్డిలో. ఫస్ట్ ఏమో నువ్వే అంటావు నీకు ఇలాంటి అంటే ఫస్ట్ ఏమో నీకు మొత్తం సమాచారం ఉన్నట్టు చట్టం తన పని చేసుకుంటుంది అనేది. అంటే నీకు సమాచారం కూడా లేకుండా నీ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా, నువ్వు సర్కస్ని చేస్తున్నావా అనేది కూడా. ఎందుకంటే దేశం మొత్తానికి తెలుసు వాళ్ళు అది 4th రోజు ఆ ఈవెంట్ జరిగింది, ఆ సంఘటన జరిగింది, 5th రోజు ఆయన పేరు ఎఫ్ఐఆర్లో ఉందని తెలిసిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా నీ ఇంటెలిజెన్స్ వింగ్ ఏం చేస్తున్నది అంటే ఈ అరెస్టుని కమిషనర్ సివి ఆనంద్ గారు సొంతంగా చేసిరు అన్నట్ట నీ అర్థం కాదు కదా. అంటే అవసరమైనప్పుడు మేమేం చేసినామని చెప్పుకొని ఆ అవసరం లేనప్పుడు నాకు తెలియదు అని అట్లా బుకాయించడం అలవాటుగా మారిపోయిన పరిస్థితి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే చూడండి, ఫర్ రాంగ్ రీజన్స్ తెలంగాణ గవర్నమెంట్ ఇస్ ఆన్ నేషనల్ న్యూస్ ఫర్ రాంగ్ రీజన్స్. మన ముఖ్యమంత్రి అండి, మాకు అదే అనిపిస్తుంది కదా, సిగ్గుచేటుగా అనిపిస్తుంది. మన ముఖ్యమంత్రి ఒక జోకర్ అయిపోతే, మన ముఖ్యమంత్రి ఒక డిజాస్టర్ బ్లండర్ డిసిషన్స్ తీసుకుంటే నువ్వు ప్రతి దానికి జాతీయ మీడియాలో రాంగ్ రీజన్లు ఉంటావు. అన్ని యూటర్న్లు, నీ కథలు, నీ చేష్టలు. అదాని దగ్గరికి వెళ్ళి 100 కోట్లు ఎవడు తీసుకోమంటాడు. జాతీయ మీడియా మొత్తం అన్ని రాష్ట్రాలల్లో అరే మీ రాహుల్ గాంధీని అడుగుతున్నారు, నిలదీస్తున్నారు, నువ్వు అదాని దగ్గర 100 కోట్లు డొనేషన్ ఎట్లా తీసుకుంటావు అంటే యూటర్న్. జాతీయ మీడియాలో అట్లా దొబ్బులే. మళ్ళీ మీ కొండా సురేఖ గారు నాగార్జున సమంత గురించి మాట్లాడేసరికి దేశ స్థాయిలో గిట్ల మాట్లాడతారా కాంగ్రెస్ నాయకులు అనేసరికి అది నీకు బూమరాంగే. మళ్ళీ ఇవాళ ఇట్లా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే అవసరమైనప్పుడు నేనే చేయించిన, అవసరం లేనప్పుడు నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అన్నట్టుగా. అంటే లగచర్ల రైతు హీరియా నాయక్ని గుండె నొప్పి వచ్చిన తర్వాత కూడా అట్లా బేడీలు వేసి అమానవీయంగా తీసుకుపోయి 2Dకు ఈసీజీ చేస్తే కూడా బేడీలు వేసే ఉంచినానంటే ఈ విషయంలో కూడా సంబంధం లేకుండా ఎటువంటి ఉత్తర్వులు పైనుంచి ఆదేశాలు లేకుండా పోలీసులు ఇంత దుర్మార్గంగా వ్యవహరించినరా అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. చూడండి, మీరు హిరియా నాయక్ కానివ్వండి, మిగతా రైతులు కానివ్వండి, పట్నం నరేందర్ రెడ్డి గారు కానివ్వండి, సుమారుకి వాళ్ళకి 28-29 రోజులు అవుతున్నాయి. పాపం వాళ్ళు చూడండి, వాళ్ళ భూములు మేము మీ అదానికి మీ అల్లుని ఫార్మా కంపెనీకి ఇయ్యము అన్నందుకు ఇలా జైల్లో వేసారు. దీని వెనుక డెఫినెట్గా రేవంత్ రెడ్డి ఉన్నది. గంతనే నీకు జాలి ఉంటే, గంతనే సీరియస్ ఉంటే ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ బెయిల్కి అగేన్స్ట్ ఎందుకు అపోజ్ చేస్తున్నారు ఊకే? నిన్న అల్లు అర్జున్ బెయిల్కు రానియకుండా చేసిర్రు, రైతులకు బెయిల్ రానియకుండా చేసిర్రు. దీని గురించి పర్సనల్గా నాకు ఎక్స్పీరియన్స్ అండి. పర్సనల్గా నేను 10 రోజులు పోయినా కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ శుక్రవారం రాగానే ఆయనలో ఒక శాడిజం వస్తున్నది. ఎస్, చెప్పడానికి ప్రేక్షకులకు మాకు ఆ పదం వాడాలని లేదు, కానీ హీస్ బిహేవింగ్ లైక్ అ శాడిస్ట్. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెట్టినా శుక్రవారం రోజు అరెస్టులు, మహిళా జర్నలిస్టులు ఎవరన్నా రిపోర్ట్లు చేసినా వాళ్ళ మీద శుక్రవారం రోజు అరెస్టులు. కేటీఆర్ గారు ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్నా గదే వీకెండ్ రోజు పోయి. మీరు చూడండి హౌ ఈజ్ ఈ సెలెక్టింగ్. ఇంకొకటి చాలా కీలకంగా, హానరబుల్ హైకోర్టే చెప్పింది హైడ్రా డెమాలిషన్ కూల్చివేతలు అప్పుడు ఏమని చెప్పింది, ఏమైనా మీకు ఓన్లీ శని ఆదివారాలే కనబడుతున్నాయా ఇల్లు కూల్చివేతలు చేయడానికి, సామాన్య ప్రజలు కోర్టుకు రాకుండా చేస్తున్నారా? ఇదే కోర్టే చెప్పింది. ఇది సేమ్ థింగ్ ఇక్కడ నిన్న అల్లు అర్జున్ విషయంలో ఒకవైపు అరగంట స్టేట్మెంట్స్ ఒక పక్క, కానీ సోషల్ మీడియాలో ప్రచారం, వాళ్ళ హ్యాండిల్స్లో ప్రచారం ఎట్లా ఉంటుంది అని అంటే ఇట్లా సెలబ్రిటీల వైపు వీళ్ళంతా ఉన్నారు, బాధితురాలు ఒకవైపు రేవంత్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు, హ్యాట్స్ ఆఫ్ అని వాళ్ళే డబ్బా కొట్టుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి వాళ్ళు అనుకున్న వాళ్ళు మాత్రమే బాధితులు, వాళ్ళు బాధితులుగా హైలైట్ చేసిన వాళ్ళు మాత్రమే బాధితులు. మరి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది నా చావుకు రేవంత్ బ్రదర్సే కారణం అని చెప్పేసి సాయి రెడ్డి అనే మాజీ సర్పంచ్, కొండారెడ్డిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ సూసైడ్ నోట్ స్వయంగా రాసి చచ్చిపోతే మరి ఇక్కడ చర్యలు ఎందుకు లేవు? ఈయన బాధితుడు కాదా? ఈయన కుటుంబం కాదా? లగచర్ల రైతులు బాధితులు కాదా? చనిపోయిన గురుకులాలో ఫుడ్ పాయిజన్తో అనేక కారణాలతో చనిపోయిన చిన్నారులు బాధితులు కాదా
అనేక వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళెవరు బాధితులు కదా, మరి వీళ్ళ న్యాయం పరిస్థితి ఏంది, వీళ్ళకు న్యాయం చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి ఒక ప్రధానంగా చర్చ నడుస్తుంది. సెలెక్టివ్ లా రేవంత్ రెడ్డి గారిది. మీకు అశోక్ నగర్ యువత వాళ్ళు వచ్చి వాళ్ళ విషయాలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని లాఠీ చార్జ్ ఏమనంటావు, వాళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులు అని అంటావు. మూసీ బాధితులు, హైడ్రా బాధితులు అందరూ వచ్చి మా ఇల్లెందుకు కూల్ చేస్తున్నారు అని రోడ్డు మీద ఎక్కితే వీళ్ళకి 3,000 రూపాయలు ఇచ్చి మాట్లాడుతున్నారు వీళ్ళు అని అంటావు. కొడంగల్ రైతులు మేము మా భూములు ఇవ్వము అని అంటే వీళ్ళందరూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళని రెచ్చగొడుతున్నారు అనేది నువ్వు అదంటావు. చేనేత కార్మికులు వచ్చి వాళ్ళు మాట్లాడితే మీరు పోయి కాండంలు అమ్ముకోండి అని అంటూ, రైతు బంధు వస్తలేదు మాకు అని అంటే చెప్పుతో కొడతానంటూ. మీరు చూడండి ఒక్కొక్కరిని పేడ్ ఆర్టిస్ట్ అని, డబ్బులు తీసుకుంటాను వీళ్ళు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని. మరి డెఫినెట్గా ఇలా తన చావుకి, సాయిరెడ్డి గారి చావుకి కారణం వాళ్ళ బ్రదర్స్ అని అంత స్పష్టంగా ఆ లెటర్ కూడా ఉంటే కనీసము కేసు కూడా వేయలేదు, వాళ్ళ మీద అరెస్ట్ కూడా చేయలేదు. అంటే రేవంత్ రెడ్డి గారికి నచ్చిన వాళ్ళ కోసం ఒక చట్టం నడుస్తున్నది, రేవంత్ రెడ్డి గారికి నచ్చని వాళ్ళ కోసం ఇంకొక చట్టాలు నడుస్తూ ఇంత విపరీతంగా కూడా ఇట్లా అరెస్టులు ఇవన్నీ కూడా చేస్తున్నారు. రైట్. అంటే ఈ పరిణామాలను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నారు? ఇంతకుముందు మీరు మాట్లాడినట్టు కూడా తెలంగాణకు సంబంధించి ఒకప్పుడు ఒక డెవలప్మెంట్కి సంబంధించి, ఒక అచీవ్మెంట్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో, కానీ ఇప్పుడు తెలంగాణకు సంబంధించి జాతీయ స్థాయిలో ఏం మాట్లాడుకుంటున్నారు? ఇట్లా చేస్తే భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? ఈ ముఖ్యమంత్రి ఒక సంవత్సరం మాత్రమే గడిచింది, ఇంకా 4 సంవత్సరాలు గడవాల్సి ఉంది. జ్యుడిషియరీ ప్రివైల్ అవుతుంది కదా స్వేచ్ఛ గారు. ఇలా చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చెడ్డ పేరు కదా. 4 సార్లు దిలీప్ కొనతం గారి మీద కేసులు వేసిర్రు, జైలుకి పంపాలనే ప్రయత్నం చేసిర్రు. ఆ తర్వాత గౌరవ కోర్టు రిజెక్ట్ చేసేసింది, నో అరెస్ట్ అని చెప్పింది. ఇట్లా ఎంతోమంది మీద కరెంటు కోతలు ఉన్నాయని చెప్తే వాళ్ళ మీద కేసులు, కొండారెడ్డిపల్లికి విజయారెడ్డి గారు, సరిత గారు అనే జర్నలిస్టులు వాళ్ళు వెళ్తే వాళ్ళ మీద కేసులు. ఇట్లా కానీ జ్యుడిషియరీ ప్రివైల్ అవుతుంది. ఇట్లా అయినప్పుడు ఏమవుతుంది వ్యవస్థల్లో? రేవంత్ రెడ్డి గారు సింపుల్గా నవ్వుకుంటారు కావచ్చు, సాడిస్ట్గా అక్కడ పోయి జాతీయ మీడియాలలో ఏదో గొప్పగా చేసిన అదేదో అన్నాడు కదా, నేనే స్టార్ని, వేరోళ్ళు కాదు స్టార్, నేనే స్టార్ అని చెప్పుకున్నాడు కదా, ఆ విధంగా ఆయన చెప్పుకుంటున్నాడు కావచ్చు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు కాదా స్వేచ్ఛ గారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసులు వేసి వ్యక్తిగతంగా ఇట్లాంటి అరెస్టులు చేస్తూ ఉంటే ఇలా డెఫినెట్గా చెడ్డ పేరు. ఇంకొకటి కేసులు అనే విషయంగా మనం గమనిస్తే ఇన్ఫాక్ట్ రిపోర్ట్ వస్తుంది మనకు, కేటీఆర్ గారి మీద కూడా మళ్ళా ఎక్స్పెక్టెడ్ కొన్ని లీకులు కూడా వస్తున్నాయి. కొందరు జర్నలిస్టులు వాళ్ళు లీకులు ఏదో నిన్నటికెళ్ళి వేస్తున్నారు కేటీఆర్ గారి మీద ఇట్లా అరెస్ట్ అని. అయితే అనుమానం ఏంటంటే నిన్న కిషన్ రెడ్డి గారిని కలుస్తారు రేవంత్ రెడ్డి గారు, తర్వాత గవర్నర్ గారు ఈ నిర్ణయం తీసుకుంటారు. అంటే చాలా స్పష్టంగా ఛోటాబాయ్ బడాబాయ్ కలిస్తే టార్గెట్ కేటీఆర్ అనేది అర్థమవుతున్నది. ఏంది అరెస్ట్ల పర్వం అనేది? అందులో ఏం లేదు, చాలా స్పష్టంగా. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ ఎక్స్పో జరగబోతున్నది నిన్న, దానికోసం సుమారు 400 కోట్లు కేంద్ర ప్రభుత్వం, నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పెట్టుకున్నారు. అందులో మనం భారతదేశం అయ్యే ఖర్చు ఇది అనేది. అట్లా ఎన్నో క్రీడలు ఏమేమో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, దానికోసం పెడతారు ఖర్చు. ఇన్ఫ్యాక్ట్ తమిళనాడు కూడా వాళ్ళ దగ్గర రేసింగ్ ఉంటే కూడా వాళ్ళు కూడా 42 కోట్లు ఖర్చు పెట్టారు. ఇలా చాలా స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పారు, అవును 55 కోట్లు ఈ రేస్ కోసం మేము ఇచ్చినాము. అందులో చాలా స్పష్టంగా ఉన్నది, అందులో ఇంకేమీ స్కాము లేదు, డ్యాము లేదు, ఏమీ లేదు. అంటే కేవలం వ్యక్తిగత కక్షని మనసులో పెట్టుకొని దాన్ని ఎట్లా తీర్చుకోవాలి, కక్ష ఎట్లా తీర్చుకోవాలనే దానికి సంబంధించి ఒక ప్రణాళికబద్ధంగా వర్కౌట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు తప్ప పరిపాలనకు సంబంధించి ఏ విషయాన్ని కూడా ఆయన పట్టించుకోవట్లేదు. ఆయనకున్న ముఖ్యమంత్రిగా ఉన్న అధికారాలన్నింటినీ కూడా వీటి కోసమే మాత్రమే వాడుతున్నారు అన్న ఒక చర్చ జరుగుతుంది. 50 మంది చనిపోయిన తర్వాత, 50 మంది పిల్లలు గురుకుల పాఠశాలల్లో చనిపోయిన తర్వాత, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు గురుకుల పాఠశాలలోకి వెళ్ళిన తర్వాత, అనిరుద్ధ్ వాళ్ళ తల్లిదండ్రులను కలిసిన తర్వాత, ఇన్ఫ్యాక్ట్ కోవాలక్ష్మి గారు లాంటి వాళ్ళు, శైలజ ఎవరైతే చనిపోయినరో ఫుడ్ పాయిజనింగ్ చేయబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత, బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ గురుకుల బాట తీసుకున్న తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సోయి వచ్చినది. మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. సంవత్సరం తర్వాత విద్యాశాఖ మంత్రి లేకుండా, ఒక సంక్షేమ శాఖ మంత్రి లేకుండా ముఖ్యమంత్రి ఇవాళ ఏదో స్టేట్మెంట్ వింటున్నాం, ఇవాళ ఏదో గురుకుల రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్తాడు అనేసి. తిరగాలి, ఖచ్చితంగా అన్ని స్కూళ్ళు తిరగాలి, ఆ పరిస్థితులు అన్నీ కూడా బాగుపడాలి. ఏ విధంగా అయితే ఇలా ఫుడ్ పాయిజనింగ్, ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలు తిరుగుతుర్రు ఇది అదని అన్నారు, స్టంట్లు డ్రామాలు నడిచినాయి. ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఒక మంచి ఫుడ్ బయటికి వెళ్ళి తీసుకొని వచ్చి పెట్టడాలు ఇవన్నీ తిన్నట్టు చేసిర్రు. కానీ మళ్ళీ రొటీన్ నార్మల్ నిన్న చూసినాం కదా, నిన్న శ్రీశైలం ఉన్నాడు, తాండూరు దగ్గర కూడా జరిగింది. అంటే ఇంత దారుణ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒకటి ఏంటిదంటే ప్రతిపక్షం వాయిస్ రేస్ చేస్తున్నది కాబట్టి, ఈ అన్ని అంశాలను బయట పెడుతున్నది కాబట్టి కొంచెం లేట్ అయినా కూడా 3 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో రేవంత్ రెడ్డి గారు నిద్రలేస్తున్నారు. అది కూడా ఎప్పుడు
వారి ఢిల్లీ ట్రిప్ నుంచి మన హైదరాబాద్ ట్రిప్కి వస్తేనే ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పటికీ 29-30 సార్లు ఆ ఢిల్లీకి వెళ్ళడము, అక్కడ వారి అపాయింట్మెంట్లు రాకపోవడము, అక్కడ పోయి మళ్ళీ కిషన్ రెడ్డి గారిని అంటే వాళ్ళని కలిసి స్కెచ్లు వేయడము, ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి పాలన ప్రణాళికబద్ధంగా పోతలేదు. అసలు ఒకవేళ పాలన ప్రణాళికబద్ధంగా నడవాలంటే ఇప్పటి వరకు రైతు బంధు అయిపోవాలి కదా, కాలేదు. దాని గురించి కూడా ఆలోచిస్తలేరు. దేర్ ఇస్ నో రూట్ మ్యాప్ ఓన్లీ. ఇప్పుడు వ్యవసాయం రైతులేమో బడ్జెట్లో బట్టి గారు స్టార్టింగ్లో అంటారు ఎనీథింగ్ క్యాన్ స్టాప్ బట్ అగ్రికల్చర్ కెనాట్ స్టాప్ అని ఫస్ట్ బడ్జెట్లో వారి స్టేట్మెంట్. మరి అలా రైతు బంధు ఆపేసిరుగా మీరు, వ్యవసాయానికి ఇబ్బంది కాదా? సో ఓవరాల్గా చెప్పాలంటే అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. రైట్. ఎస్, ముఖ్యమంత్రి చేస్తున్న చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదు అనేసి మాట్లాడుతున్న సిచ్యువేషన్ ఉంది. శ్రీశైల్ రెడ్డి గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ పరిణామాలన్నింటినీ? ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యవహార శైలి, ఆయన మాటలు మాట్లాడుతున్న తీరు, అంటే గతంలో మేము జైల్లో ఏమని చెప్పేసేసినా నిరసన చేస్తే కూడా మళ్ళీ అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? గారు నమస్కారం. మీకు కృషాంకన్నకి ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. స్వేచ్ఛ గారు, ప్రధానంగా ఇప్పుడు మీరు వార్తలు హెడ్లైన్స్ చదివినప్పుడు రెండు విషయాలు, తాండూరు గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థిని లీలావతి న్యూస్ లో ఉందనేది ఒకటి. తాండూరు కాన్స్టిట్యున్సీ బషీరాబాద్ మండలం, అంటే మా సొంత మండలం బషీరాబాద్ మండలం ఈ గ్రామంలో ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలతో చాకిరీ చేపిస్తున్నారని రెండు కూడా మీరు చదివింది. మూడోది, లగచర్లలో హీరియా నాయకు లగచర్ల రైతుకి బేడీలు వేయడం అనేది అంశం. ఈ మూడు కూడా మా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన అంశాలే. ఈ మూడిట్లో కూడా రెండు డిపార్ట్మెంట్లు, హోంశాఖ, విద్యాశాఖ, ఈ రెండు కూడా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. జస్ట్ ఈ మూడు హెడ్లైన్లని మాత్రం మనం పరిశీలిస్తే రేవంత్ రెడ్డి పరిపాలన ఎంత అధ్వానంగా ఉన్నది, ఆయన పోర్ట్ఫోలియోలకు సంబంధించి అసలు ఎవరికి ఒక పట్టు లేకుండా ఉన్నది. అధికారుల మీద ముఖ్యమంత్రికి పట్టు లేదా, లేదా ముఖ్యమంత్రికి ఇంట్రెస్ట్ లేదా, తను నిర్వహిస్తున్న శాఖల పట్లనే ఆయనకి ఇంట్రెస్ట్ లేదా, కేవలము ఆయన ఒకటి ఆయన సొంత ఇమేజ్ పెంచుకోవడము, ఆయన నోటికి ఏదొస్తుంది జాతీయ మీడియాలో ఇందాక కృషాంక్ భాయ్ చెప్పినట్టుగా ఢిల్లీకి పోడు 30 సార్లు పోయింది, ఇప్పటికే ఇష్టం వచ్చింది ఆడ వాగుతున్నాడు, ప్రతిదీ బూమరాంగ్ అవుతున్నది. ఆడ బహుశా బట్టి విక్రమార్కకి రేవంత్ రెడ్డికి ఒక పోటీ లాంటిది నడుస్తున్నట్టుగా ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ముఖ్యమంత్రి, పాలన మీద పట్టులేని ముఖ్యమంత్రి, ఒక అసమర్థ ముఖ్యమంత్రి, అసభ్య పదజాలం తప్ప ఇంకోటి రాని ముఖ్యమంత్రి ఈరోజు ఇట్లాంటి ఒక హ్యావాక్ క్రియేట్ చేస్తా ఉన్నాడు. స్వేచ్ఛ గారు, మేము మొన్న తాండూరు ఈ గురుకుల ఎస్టీ బాలికల హాస్టల్, అది బాలికల గురుకులం, అది అక్కడికి మొత్తము 108 మంది, కొంచెం పెద్ద విషయం స్వేచ్ఛ గారు, నాకు టైం ఇవ్వాలి, 108 మంది ఇన్మేట్స్ అందులో ఉన్నారు. అందులో 35 మంది అస్వస్థతకు గురైతే ప్రభుత్వము 8 మంది అన్నారు ఫస్ట్, తర్వాత 3 అన్నారు, తర్వాత కలెక్టర్ అక్కడికి తాండూరు పోయి అక్కడ మన వాళ్ళు అందరూ కూడా బీఆర్ఎస్ నాయకులు, తాండూరు నాయకులు అందరూ కూడా రోడ్డు మీద కూర్చుని బైఠాయిస్తే అప్పుడు ఒక విద్యార్థి కొంచెం సీరియస్ గా ఉంది కానీ 8 మందికి సెలైన్ ఎక్కిస్తున్నామన్నారు. 76 బ్లడ్ శాంపిల్స్ తీసుకుపోయారు. ఆ తర్వాత అక్కడ వార్డర్ని సస్పెండ్ చేశారు. ఒకటే ఏంటంటే, నిజంగా ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఇది బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయం అయితే అక్కడ తప్పులేమీ లేకపోతే ఎందుకు వార్డెన్ని సస్పెండ్ చేస్తారు? 76 బ్లడ్ శాంపిల్స్ ఎందుకు తీసుకుపోయినరు? ఈ రోజు ఆ లీలావతి అనే అమ్మాయిని నిమ్స్ కి ఎందుకు తీసుకొచ్చారు? ఇంత అలార్మింగ్ సిచ్యుయేషన్ ఉంటే ఒక తాండూరు అనే కాదు, అంతకుముందు జగిత్యాలలో అయింది, భువనగిరిలో అయింది, తెలంగాణ వ్యాప్తంగా గురుకులాలలో ఇది నడుస్తున్నది. ఎట్లాంటి గురుకులాలు? కేసీఆర్ గారి హయాంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో గురుకులాలు ఎంత గొప్పగా అభివృద్ధి చెందినాయి, ఎంత ఎత్తుకి ఎదిగినాయి, ఎంత ఎత్తు అంటే లిటరల్ గా ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎక్కేంతగా గురుకుల బాలికలు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉండింది కేసీఆర్ గారి హయాంలో. ఈ రోజు దాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన కుట్ర వల్ల ఈ రోజు గురుకులాల్లో ఇట్లా అవుతున్నాయని చెప్తున్నారు. అసలు సిగ్గులేని తనం ఇది కంప్లీట్ గా. అంటే ఒకవైపు శ్రీశైల్ గారు వల్నరబుల్ సిచ్యువేషన్స్ ఉండే విధంగా ప్రభుత్వ వైఫల్యాన్ని పెట్టుకొని హాస్పిటల్స్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించకుండా హాస్టల్స్ లో ఉంచి ట్రీట్మెంట్ చేస్తా, పేరెంట్స్ వాళ్ళని చూడకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి తల్లులు మాత్రమే చూడాలి, ఇంకేవో కొత్త కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి పాస్ చేసి అక్కడ అంతా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ విషయం స్వేచ్ఛ గారు 100% వాస్తవం. అది తెలిసిన తర్వాత
గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచన మేరకు సబితా ఇంద్రారెడ్డి గారు, ఆవిడ మాజీ మంత్రి, విద్యాశాఖ చేసిండ్రు, ఆమె హోమ్ మినిస్టర్ చేసిండ్రు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తున్న పోర్ట్ఫోలియోలన్నీ కూడా నిర్వహించిన ఒక సీనియర్ మంత్రి సబిత గారు. పైగా ఆమె తాండూరు బిడ్డ. ఆ సబిత గారు, సత్యవతి రాథోడ్ గారు, జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ గారు, మేమందరం కూడా హైదరాబాద్కి వెళ్ళిపోతే వికారాబాద్ లో అరెస్ట్ చేసింది. ప్రోటోకాల్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, పైగా ప్రోటోకాల్ కూడా లేదని ఎస్పీ గారు, కలెక్టర్ గారు సబిత గారికి ఫోన్లలో చెప్తారు. తాండూరులో గిరిజన బాలికల హాస్టల్లో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి, ఆయనకి ప్రోటోకాల్ లేదు, పదవి లేదు, కనీసం వార్డ్ మెంబర్ కూడా కాదు, ఆయనకు మాత్రం గర్ల్స్ హాస్టల్లోకి అలో చేస్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అలో చేస్తారు. సో ఇది పోలీస్ యంత్రాంగం కానీ, లేకపోతే రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ, ఆర్టీఓలు కానీ, వీళ్ళందరూ కూడా ఒకటి నేరుగా వాళ్ళని తప్పుపట్టడం లేదు, కానీ మీ శాఖలకు సంబంధించి మీరు మీ పైనుంచి మీకు ఎట్లాంటి సూచనలు ఉన్నాయో, ఎట్లాంటి హుకుంలు ఉన్నాయో, మౌఖిక ఆదేశాలు ఏమున్నాయో మీరు కొంచెం కూడా మీ నిబద్ధత మీరు ప్రదర్శించకపోతే కలెక్టర్ గారు, ఎస్పీ గారు రేపు మీకే ప్రాబ్లం అవుతుంది. మనం గతంలో ఎన్నో ఉదాహరణలు చూస్తున్నాం. అధికారులు, ముఖ్యమంత్రులకి అడుగులకు మడుగుల్లో తిన్న అధికారులు, శ్రీలక్ష్మి లాంటి అధికారులు చాలా మంది మనం చూసినాం. కాబట్టి ఏంటంటే ఒక సమాజం క్షేమంగా ఉండాలి, అందరూ బాగుండాలి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్టీలు పిల్లలు చదువుకోవాలి. ఎంత స్వేచ్ఛగారు తల్లిదండ్రులు ఎంత భరోసాతో నమ్మకంతో పంపిస్తారు గురుకులాల్లోకి. మన ఇంట్లో మన పిల్లలకి ఒక రోజు ఒక పూట అన్నం కొంచెం పాసిపోయిన వాసన వచ్చినా, పచ్చళ్ళు పాసిపోయిన వాసన తీసి పడేస్తాం తప్ప పెట్టాం కదా. మరి వాళ్ళకి పురుగుల అన్నము, నీళ్ళ చారు, కుళ్ళిపోయిన మాంసము ఇట్లాంటివి పెడుతూ ఎంత అమానవీయంగా ఉంటారో అధికారులు. వీళ్ళని కప్పిపుచ్చడానికి అంటే బియ్యం మొత్తం పురుగులు పట్టిపోయి పిల్లలకు పెట్టే విధంగా లేదంటే మళ్ళీ కడిగి వండమని అధికారులు ఆదేశిస్తే అక్కడ పనిచేసే మహిళ 6 సార్లు బియ్యం కడిగిన తర్వాత కూడా పురుగులు తేలుతానే ఉన్నాయి. అట్లానే చాలా భయానకంగా ఉంది, అయినప్పటికీ వండించిండ్రు సో అని వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు ఒకటేంటంటే కింద వాళ్ళని బలిపరిశీలన చేయడం చాలా సులభం. హాస్టల్ వాళ్ళని సస్పెండ్ చేసారు, సరే వాళ్ళ ఏమి తప్పు లేదని నేను అనడం లేదు, కానీ మరి 6 సార్లు కడిగినా కూడా ఇంకా పురుగులు వస్తున్నాయి. బియ్యం సప్లై చేసిన గాడిద ఎవడు? ఎందుకు వారి మీద చర్యలు లేవు? ప్రభుత్వం ఏం చేస్తున్నది? ముఖ్యమంత్రి గారికి ఆయనకి మొత్తం రాష్ట్రం ఉన్న 119 నియోజకవర్గాలలో 33 జిల్లాలలో ఆయనకి ఒక్క వికారాబాద్ జిల్లా సొంత జిల్లానే ఆయనకి పట్టించుకునే టైం లేదు, తీరిక లేదు, ఇంట్రెస్ట్ లేదు, ప్రేమ లేదు. మొత్తం లగచర్లంతా చూసినాం. కొడంగల్ నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గం. ఆయనను గెలిపించిన ప్రజలు వాళ్ళ వల్లనే నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి. రైతులకు బేడీలు వేసి మీడియా, ఇంకా చెత్త మీడియా ఏం రాస్తుందంటే ఆ రైతులకు బేడీలు వేసే విషయంలో ముఖ్యమంత్రికి డైరెక్ట్ గా ఏం అధికారం ఉంటుంది? ముఖ్యమంత్రి బేడీలు ఏమని చెప్తారా అని ఒక మీడియా రాస్తుంది. అసలు సిగ్గుచేటండి ఈ మీడియా కూడా. స్వేచ్ఛ గారు, ముఖ్యమంత్రి అంటే అన్ని ఆదేశాలు ఇవ్వరు, డైరెక్ట్ గా చెప్పరు. అలా ఇప్పటి వరకు ఈ సంవత్సర పాలనలో ప్రతి సంఘటనలో ముఖ్యమంత్రి స్పందన ఎట్లా ఉంది? అదే మీడియా గుండె నొప్పి అనేది చాలా క్లియర్ గా ఉంటే కేవలం ఛాతీ నొప్పి అని చెప్పేసి దాన్ని తేలిక చేసే ప్రయత్నం కూడా చేసింది. వీళ్ళు అనుకుంటున్నారు ఈ రోజు, కానీ ఈ మీడియా, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ కథలేం నడుస్తలేవు. ఎక్కడికక్కడ వాట్సాప్లు అన్ని వచ్చేసిన తర్వాత ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమైనది ఒకటి స్థూలంగా చెప్పాలంటే ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయినది. ఆయనకి అధిష్టానం దగ్గర కూడా అక్షింతలు పడుతున్నాయి. ఈ రోజు మీరు చూడండి, గత 2 రోజుల క్రితము రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరు ఢిల్లీ పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు వాళ్ళకి. బట్టి విక్రమార్కకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళ వ్యవహారం తెలుసు, ఇక్కడ ఏమీ నడుస్తలేదు, కాంగ్రెస్ పార్టీలో పాలన లేదు, మొత్తం కష్టపట్టిపోయిందని. కాబట్టి ఆ బీజేపీ అధిష్టానానికి తెలుసు, నిర్మలా సీతారామన్ గారికి కూడా తెలుసు. కాబట్టి వీళ్ళకి టైం ఇచ్చుడు కూడా వేస్ట్ అని ఆమె అనుకున్నారు. కానీ నాకు ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే ఇంత జరుగుతున్నా కూడా కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు పట్టనట్టుగా ఉన్నది? రైతులు ఈ రోజు రోడ్లు ఎక్కుతా ఉన్నారు, భూములు లాక్కుంటున్నారు. మీరు వాళ్ళకి రైతు బంధులు, రుణమాఫీలు ఇస్తలేరు. ఇందాక క్రిషాంగ్ భాయ్ చెప్పిండు, బట్టి విక్రమార్క గారు ఒక సొల్లు పురాణం చాలా గొప్పగా ప్రవచనం చెప్పినట్టుగా ఎనీథింగ్ కెన్ స్టాప్ బట్ నాట్ మన అగ్రికల్చర్ అన్నట్టుగా వాళ్ళు యాక్చువల్ గా కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే ఈరోజు ఎనీథింగ్ కెన్ స్టాప్ బట్ నాట్ కమిషన్స్ అన్నట్టుగా ఉంది. 1200 కోట్లు కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి రిలీజ్ చేసిండ్రు. ఆ 1200 కోట్ల మిగతా వాటికి దేనికి పైసలు లేవు, కానీ
1200 కోట్లు రిలీజ్ చేశారు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి. సరే ఇవ్వాలి, వాళ్ళు కూడా అప్పు తెచ్చి చిన్న కాంట్రాక్టర్లు ఉంటారు, వాళ్ళ కుటుంబాలు కూడా బతకాలి. అది అంటే తప్పు ఎక్కడ అనడం చూసినా లేదు. కూడా అన్ని వ్యవస్థల్లో ఫెయిల్యూర్ కనిపిస్తుంది కాబట్టి సామాన్య ప్రజలు కూడా అన్ని అంశాలని చాలా లోతుగా గమనిస్తున్న సిచ్యువేషన్ తెలంగాణలో కనిపిస్తుంది. కృష్ణ గారు, అంటే అప్పులకు సంబంధించి కృష్ణ గారు, అంటే ప్రధానంగా బదనాం చేసిన అంశం ఏంటంటే అప్పులకు సంబంధించి కాంగ్రెస్ గత ప్రభుత్వాన్ని చేసింది, కేసీఆర్ ఇన్ని అప్పులు చేసిండ్రు, రాష్ట్రాన్ని ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు, కానీ ఆర్బీఐ నివేదికతోని చాలా క్లియర్గా బట్టబయలైపోయింది. అండ్ వడ్డీలకు సంబంధించి కూడా అబద్ధాలు మాట్లాడిన సిచ్యువేషన్, దానికి సంబంధించి కూడా ఒక క్లారిఫికేషన్స్ వచ్చిన సిచ్యువేషన్. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? వాస్తవాలు ఇట్లా కనిపించినప్పటికీ కూడా మభ్యపెట్టి మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలని ఎట్లా చూడాలి? అంటే మన తెలంగాణ ప్రజలు ఏమనుకోవద్దు, కానీ వాస్తవాలు ఎవరు చూస్తున్నారు స్వేచ్ఛ గారు? ఆర్బీఐ డాక్యుమెంట్లు, అసలు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది అని ఎవరు పట్టించుకుంటున్నారు? ఆడెవడో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చెప్పేది 7 లక్షల కోట్లు ఇది చేసిరు అది చేసిరు అని చెప్పేస్తే దాన్ని నమ్మేటట్టే ఉన్నారు. ఇప్పుడు 200-300 కోట్లు సునీల్ కనుగోలు అనే స్ట్రాటజిస్ట్కి ఇచ్చి ఆయనని తీసుకొని వచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తే, సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్గా ఉన్నప్పుడు వారి మీద అడ్వర్టైజ్మెంట్లు చేశారు, కార్టూన్ అడ్వర్టైజ్మెంట్లు చేసి దాన్ని అన్ని ఛానల్స్కి సర్క్యులేట్ చేశారు. కోర్ట్ యాక్చువల్లీ వీటిని ప్లే చేయొద్దని అన్నది, కానీ ఛానళ్ళకి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లు కావాలి కదా, అదంతా చేశారు. ఈనాడు కూడా ప్రజలు అవన్నీ ఆలోచించలేదు. ఇవాళ కూడా అసలు కానే కాదు 3 లక్షల కోట్లు, అసలు అప్పుడే చాలా స్పష్టంగా కూడా ఫిగర్స్తో సహా కూడా ఉన్నది. టాప్ 20 స్టేట్స్లో కూడా, ఈ దేశంలో టాప్ 20 రాష్ట్రాలలో కూడా తెలంగాణ అప్పులు లేవు. నంబర్ 1. ఇదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా ఏమని చెప్పింది ఆ స్టడీ ఆఫ్ స్టేట్ ఫైనాన్సెస్లో స్వేచ్ఛ గారు? తెలంగాణ ఒక ఉదాహరణగా చెప్పింది దేశం మొత్తానికి కూడా, ఒక కేస్ స్టడీగా. దట్ తెలంగాణ తీసుకునే అప్పు 33 సంవత్సరాల కోసం తీసుకుంటున్నా, దాంట్లో సగానికి సగం 14 సంవత్సరాల్లోనే తెలంగాణ కట్టే పొటెన్షియల్ ఉన్నది. అండ్ ఇంకొకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇక్కడ తీసుకున్న అప్పుకు కూడా ప్రతి రూపాయి అప్పుకు కూడా 75 పైసలు తెలంగాణ ప్రభుత్వం డెవలప్మెంట్లో ఖర్చు పెడుతుంది అని కూడా ఈ స్టడీస్ చెప్పినాయి. ఈ కేంద్ర సంస్థలు ఇవన్నీ కూడా చెప్పినాయి. ఫ్లైఓవర్ల నిర్మాణాలు కానివ్వండి, కలెక్టరేట్ల నిర్మాణాలు కానివ్వండి, కమిషనరేట్ల నిర్మాణాలు కానివ్వండి, ఆర్యూబీలు కానివ్వండి, రైతు వేదికలు కానివ్వండి, ఇవన్నీ పనికొస్తున్నాయి కదా అవన్నీ. సో అన్ని నిర్మాణాలు చేపట్టిన ప్రాజెక్టులు కానివ్వండి, ఇట్లా రకరకాల నిర్మాణాలు చేపట్టింది కాబట్టి ఇవాళ ఒక అసెట్ మానిటైజేషన్, ఒక అసెట్ వాల్యూ మనం చేయగలిగినాం. కానీ ఎంతసేపు వీళ్ళు వచ్చినప్పటికెళ్ళి అబద్ధాలు ప్రచారం చేయడం, ఎవరు పాపం ప్రజలకు ఇలా తీరిక లేదు. ఎక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పోయి, ఎక్కడ క్యాగ్ రిపోర్ట్లు పోయి, ఇలా చూడండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కూర్చొని మేము 6,500 కోట్లు ఇస్తున్నాం ప్రతి నెల, మిత్తి కడుతున్నాం మేము, ఇప్పటి వరకు 65,000 కోట్లు కట్టేసినామని లెక్కలతో సహా ఆర్బీఐ చెప్పింది. ఒక్క నెలలో కూడా 2,000 కోట్ల కంటే ఎక్కువ కట్టలేదు. ఇవాళటి వరకు కట్టింది కేవలం 22,000 కోట్లు మాత్రమే. కానీ చెప్పేది ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తే, కొడంగల్ రైతుల విషయం మీద కూడా ఫార్మాసిటీ వద్దు అని అంటున్నారు అనేది వాళ్ళు అన్నారు. ఆపోజిషన్ ప్రతిపక్ష పార్టీలుగా నువ్వు ఎందుకు మొండిగా పోతున్నాను? తర్వాత ఏమంటాడు, ఎప్పుడైతే మానవ హక్కుల కమిషన్ దాకా పోయి, ఎప్పుడైతే SC/ST కమిషన్ దాకా పోయి, జాతీయ మీడియాలో ఇవన్నిట్లో కూడా వచ్చిన తర్వాత అసలు నేను ఫార్మాసిటీ అనలేదు, నేను అక్కడ ఫార్మా విలేజ్ అనలేదు, నేను అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పిన అని రిలీజ్ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ టక్కని సోషల్ మీడియా అందరు కూడా గెజెట్ని చూపెడతారు, అధికారిక గెజెట్లో ఫార్మా విలేజ్ అని ఉంటుంది. నువ్వు నోరెత్తితే పచ్చే అబద్ధాలు, అదానికి విద్యుత్ ఇస్తున్నా అని చెప్తావు మీడియాతోని. బట్టి విక్రమార్క గారు ఇక్కడికి వచ్చి ఎవరు చెప్పారు, మీరు రాసుకున్నారు, ఎవరు చెప్పారు, ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రకటన చేసిర్రా? మా బాధ ఏంటంటే రేవంత్ రెడ్డి కాదు ఇక్కడ విషయం, తెలంగాణ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తే రుణమాఫీ విషయం మీదే చూడండి, అయిపోయింది రుణమాఫీ అని ఎప్పుడు డప్పు కొట్టుకున్నాడు మొదలుపెట్టారు. రైతులు మాకు ఇంకా రాలే, మాకు రుణమాఫీ కాలే అని చెప్తున్నారు. అబద్ధాలన్నిటి మధ్యలో 50,000 ఉద్యోగాలు సంవత్సరంలో నువ్వు ఆశ పెట్టినవు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు చేస్తా అని చెప్పినావు. నువ్వు నోటిఫికేషన్లే ఇవ్వలేదు, నువ్వు భర్తీయే చేపట్టలేదు, కానీ నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చేసినా అని నువ్వు చెప్తున్నావు. ఆ యువతకు తెలియదా? వాళ్ళంతా చదువుకున్న యువత
నిన్ను నమ్మిండ్రు, నీకు ఓటేసిండ్రు. ఇవాళ వాళ్ళకి అర్థమవుతున్నది కేసీఆర్ గారు 2022లో 23లో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్స్, వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్స్, వాటి జరిగిన సర్టిఫికేట్ వెరిఫికేషను, మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసిన కేసులు. ఇప్పుడు నువ్వు సభలు పెట్టుకొని ఫోటో దిగును నిస్సిగ్గుగా ఫోటో దిగి నేను ఇచ్చిన జాబు పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇప్పిస్తే ఎవరు నమ్మేటట్లు లేరు. సో క్రెడిబిలిటీ కోల్పోతున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి అబద్ధాలతోని క్రెడిబిలిటీ కోల్పోతున్నాడు. అది మన రాష్ట్రానికి మంచిది కాదు. ఎస్, అల్టిమేట్గా తెలంగాణకు నష్టమే చేస్తుంది. అప్పులకు సంబంధించి ప్రభుత్వం చెప్తున్న అబద్ధాల డీటెయిల్స్లోకి ఒక్కసారి వెళ్తే మనం ఈ వీడియో చూద్దాం. 7 లక్షల కోట్లు అని చెప్పి దుష్ప్రచారం చేసింది. అసెంబ్లీ వేదికగా తప్పుడు ప్రచారం చేసింది. కానీ ఇవాళ ఆర్బీఐ రిపోర్ట్ తోని అవన్నీ కూడా పటాపంచలైపోయింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీరందరూ చూస్తున్నారు టీవీలో 7 లక్షల కోట్లు అప్పయిందని. మంత్రులు, ముఖ్యమంత్రి పదే చెప్పిన దాన్ని 10 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారన్నట్టు ఒక గోబల్స్ ప్రచారం చేశారు. కానీ అది ఆర్బీఐ నివేదికలో ఎంత స్పష్టంగా ఉంది. 2014-15 కంటే ముందే 72,658 కోట్లు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే గత ప్రభుత్వాలు తెలంగాణకు అప్పులను మనకు వారసత్వంగా ఇచ్చారు. 72,658 కోట్లు రాష్ట్ర అప్పు అయితే, అది కాకుండా కొన్ని గ్యారెంటీల రూపంలో కూడా మనకు అప్పులను ఇచ్చిపోయింది గత ప్రభుత్వం. సో 2024 మార్చి నాటికి మొత్తం రుణాల మొత్తం 3,22,499,000కి చేరినట్టుగా ఇవాళ ఆర్బీఐ స్పష్టం చేసింది. 3,22,499 కోట్లని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. సో శ్రీశైల్ గారు, అంటే ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తుంది అంటే, వాస్తవానికి ప్రభుత్వం చెప్తున్న లెక్కలకి మధ్య వ్యత్యాసం ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 3 లక్షల కోట్లకు సంబంధించిన వ్యవహారం. అంటే ఏం చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ఈ గ్యాప్లో ఉన్న అమౌంట్కి సంబంధించి? గారు, కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన 3 లక్షల కోట్ల 30 లక్షల కోట్ల సంపద సృష్టించింది. తెలంగాణ ప్రతి రంగంలో కూడా దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఎట్లా ఉందని బీఆర్ఎస్ నాయకులు చెప్పడం కాదు, బీఆర్ఎస్ కు ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, ఆర్బీఐ, నీతి ఆయోగ్ లాంటి వాళ్ళు ఆ 5-10 ఏళ్లలో ప్రతిరోజు తెలంగాణకి సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఉదాహరణకి పల్లెల్లో పచ్చదనం చాలా బాగుందని పంచాయతీరాజ్ శాఖకి ఎన్నో సర్టిఫికెట్లు ఇచ్చింది. తాగునీళ్లు మిషన్ భగీరథకి అవార్డులు రివార్డులు వచ్చినాయి. మిషన్ కాకతీయ చాలా బాగుందని కేంద్ర ప్రభుత్వం, శాంతి భద్రతలు చాలా బాగుంది తెలంగాణలో అని. అసలు పెట్టుబడులు ఎంతగా వస్తున్నాయి తెలంగాణకి 10 ఏళ్లలో. నేను మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ వాళ్ళు అనడం కాదు, నరేంద్ర మోడీ ప్రభుత్వంలోని పలు మంత్రిత్వ శాఖలు పదే ప్రశంసలు, అవార్డులు రివార్డులు ఇచ్చినాయి. ఇవిట్లా ఉండగా సరే, ఈ అవార్డులు రివార్డులు స్టాటిస్టిక్లు పక్కన పెట్టండి. ఈ రోజు ఊళ్ళల్లో కేసీఆర్ పాలన మిస్ అవుతున్నామని ఎందుకు అనుకుంటున్నారు? కేసీఆర్ పాలనలో వచ్చిన 24 గంటల కరెంటు, కడుపు నిండా తాగడానికి నీళ్లు, కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే పంట పొలాలకు కడుపు నిండా నీళ్లు, ఇవన్నీ కూడా రైతు వేదికలు కూర్చోవడానికి, మీటింగులు పెట్టుకోవడానికి, జిల్లా కలెక్టరేట్లు, హాస్పిటల్స్, ఇవన్నీ కూడా ఏ గణాంకాలు కూడా తెలియని పేద ప్రజలు కేసీఆర్ పాలన బాగుందనడానికి నిదర్శనము సంపద పెంచడం. ఇందాక క్రిషాంక్ భాయ్ చెప్పినట్టుగా సామాజిక ఆస్తుల నిర్వహణ, సామాజిక ఆస్తుల సృష్టి, సోషల్ అసెట్స్ అవి క్రియేట్ చేసిండు కేసీఆర్. ఈరోజు మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తా ఉన్నది, కట్టినై కూల్చేస్తున్నది. కట్టినై కూల్చేయడం అంటే కేవలం బిల్డింగులు మాత్రమే కాదు, కళల్ని కూడా కూల్చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళు అబద్ధాలకు దిగిండ్రు. ఇంగ్లీష్ లో మాట అంటారు, లైస్, డామ్ లైస్ అండ్ స్టాటిస్టిక్స్ అని. అంటే అబద్ధాలు, గణాంకాలు అని. కాంగ్రెస్ పార్టీ వీటిని నమ్ముకొని కేసీఆర్ మీద నిందలు, నీలాప నిందలు, నిష్ఠూరాలు వేసి విపరీతంగా వాళ్ళ ఈ స్ట్రాటజిస్టుల ద్వారా, సోషల్ మీడియాల ద్వారా ప్రచారం చేసి ఈరోజు మోసం చేసి అధికారంలోకి వచ్చింది. అయితే సంవత్సర కాలంలోనే రేవంత్ రెడ్డి 1,00,000 కోట్ల రూపాయలు, నియర్లీ 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. కానీ ఏమైనా సృష్టించిండా? విధ్వంసం తప్ప ఏమైనా చేసిండా? ఈ రోజు ప్రజలు ఎందుకు కేసీఆర్ ని గుర్తు చేసుకుంటున్నారు? రేవంత్ రెడ్డిని ఎందుకు తిరుగుతున్నారు? కాబట్టే రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో ఇప్పటిదాకా మనం మాట్లాడినట్టుగా రోజుకు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నా అంటే అరెస్ట్ చేస్తాం, జైళ్లలో వేస్తాం అంటున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ కి కారణము
అట్టర్ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ అనేది చాలా స్పష్టంగా అయింది. అంటే కాబట్టి అప్పుడు అంత పెద్ద ఈరోజు స్థాయిలో అప్పులు తీసుకొచ్చి దాని వల్ల మళ్ళీ సంపద సృష్టి జరగకుండా ఉంటే రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు ఇప్పుడు లేవండి, పైసలు లేవు. సో దాంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏది చేయలేక జనాలు నిలదీస్తా ఉంటే డైవర్షన్ గేమ్స్ ఆడుతున్నారు. అరెస్ట్ సినిమా ఇండస్ట్రీ మీద పడడం, వాళ్ళని నిందితులుగా చేయడము, విక్టిమైజేషన్ చేయడము, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈ రోజు ఎవరికి కూడా ఇచ్చేందుకు డబ్బులు లేవు. రైతులు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 పంట కాలాలు అయిపోయినాయి. ఫస్ట్ వీళ్ళు ఇచ్చిన రైతు బంధు కేసీఆర్ గారు పక్కన పెట్టిన పైసలే అవి ఇచ్చారు. తర్వాత ఏమి ఇవ్వలేదు, రుణమాఫీ లేదు. ఇవన్నీ కూడా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఒకటే సారాంశంలో నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఏంటంటే, వీళ్ళు తెచ్చిన 1,00,000 కోట్ల అప్పులు వీళ్ళు మేయడానికి సరిపోయినాయి, వీళ్ళ అధిష్టానానికి కప్పం కట్టడానికి సరిపోయినాయి. ఈ 5-6 ఎవరైతే కేబినెట్ మంత్రులు ఉన్నారో వాళ్ళు పంచుకోవడానికి సరిపోయినాయి. ఈ రోజు ఇంకా ఒకవేళ ఏమైనా వీళ్ళకి ఒకటి అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీకి, జన్మలో నిన్న ఒక ఆయన అంటున్నాడు, ఖమ్మం జిల్లా ఆయన, జన్మలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని అర్థమైంది. నిజానికి 4 ఏళ్ళు కాదు, ఎప్పుడు ఊడిపోతామో కూడా తెలియదు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కాబట్టి ఈ ఉన్నంతలోనే దండుకుందామనే దానికి మొత్తం అందరు కలిసి, ఆయన రేవంత్ ఆయన చుట్టుముట్టో 2-3 మంత్రులు కలిసి తెరదీశారు. ఎవరి వాటాలు వాళ్ళు వేసుకున్నారు. నా దాంట్లో నువ్వు వేలు పెట్టదు, నీ దాంట్లో నేను వేలు పెట్టను అన్నట్టుగా ఆడ నడుస్తా ఉన్నది. రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసేసిరు, వదిలేసిరు. కేసీఆర్ గారి ఒక దార్శనిక పాలన వల్ల ఆయన ఒక 100 ఏళ్లు ముందుగా ఆలోచిస్తాడు ఆయన. కాబట్టి ఇంత సాధ్యమైంది. ఆయన మీద అవాండాలేసి ఈ రోజు కేసీఆర్ పాలనను ప్రజలు మిస్ అవుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న సందర్భంలో ఆ ఫ్రస్ట్రేషన్ గురై రేవంత్ రెడ్డి రోజుకొక డ్రామా ఎత్తుకుంటున్నాడు, కానీ ఇవేం సాగవు శ్రేష గారు. రైట్ శ్రీశైల్ గారు, మనం మరింత వివరంగా మాట్లాడారు. కృష్ణ గారు, అంటే ఎక్కడ చూసినా కూడా ఒక పరిపాలనలో ఫెయిల్యూర్ అనేది అన్ని విభాగాల మీద పడుతుంది. సో ఇక్కడ విద్యార్థులకు సంబంధించి కావచ్చు, హాస్పిటల్స్కి సంబంధించి కావచ్చు, ఏం జరుగుతున్నా కూడా అబద్ధాలు ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంవత్సరం నుంచి కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ప్రధానంగా ఏది సమస్యలకు మూలమంటే సామాన్య ప్రజలు కూడా చెప్తున్నారు, అన్ని మంత్రిత్వ శాఖలు ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు కాబట్టి ఏమీ జరగట్లేదు, మా దగ్గరకు వచ్చి మాట్లాడమని అడుగుతున్న సందర్భం కనిపిస్తుంది. తాజాగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి నిన్న మొన్న కూడా వాళ్ళ సొంత మీడియాలో, వాళ్ళ అనుకూల మీడియాలో ఇంకా జరుగుతుంది, ఆ వాస్తవానికి జరుగుతున్నది సిచ్యువేషన్ వేరు, కానీ ఇక్కడ వీళ్ళు మభ్య పెడుతున్నారు. ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఎందుకు ఇంకా సంవత్సరం గడిచినా కూడా ఇట్లా అబద్ధాలు చెప్పి కాలయాపన చేయాల్సిన పరిస్థితి, ఏ కారణం వల్ల ఇట్లా కొనసాగిస్తూ వస్తున్నారు క్యాబినెట్ విస్తరణ చేయకుండా? అంటే మీరు అన్నట్టు స్వేచ్ఛ గారు, ఫస్ట్ అబద్ధాల పునాదులతోనే ఈ ప్రభుత్వం వీళ్ళది ఏర్పడ్డది. ఆ అబద్ధాలను ఇంకా అట్లనే కొనసాగిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ అజెండాలోకి పోయారు. డెవలప్మెంట్ అజెండా ఉంటే వాళ్ళలో ఒక పాజిటివిటీ కనబడుతుంది, కానీ ఆ నెగిటివ్ అజెండాలో రాష్ట్రానికి నష్టం చేస్తున్నారు అని వాళ్ళకి అర్థమవుతలేదు. ఉదాహరణకు అప్పులే, అమెరికాకు అప్పు లేదా, భారతదేశానికి అప్పు లేదా? అన్ని దేశాలకు అన్ని రాష్ట్రాలకు అప్పు ఉన్నది. కానీ ఇక్కడ ఏం చేసిండ్రు, కేసీఆర్ గారి మీద బురద జల్లాలంటే ఈ అప్పులతో తీసుకొని రేపు వాళ్ళ గ్యారంటీలు అండ్ హామీలు, 420 హామీలు అండ్ 6 గ్యారంటీలు ఏదైతే ఇచ్చిర్రో వాటి నుంచి చేతులు ఎత్తేయడానికే ఫస్ట్ డే 1 నుంచే అప్పులు అని తీసుకున్నారు లైన్. ఎందుకు, రేపు ఆ గ్యారంటీల కార్డు ఎత్తేయాలనంటే 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఎత్తేయాలనంటే, కళ్యాణ లక్ష్మిలో బంగారం కూడా ఇస్తాము అనేది ఎత్తేయాలనంటే, 4,000 రూపాయల పెన్షన్ ఎత్తేయాలనంటే అప్పులు ఉన్నాయి అనే కథ చెప్పడానికే ఇది చేశారు. ఇంకొక విషయం తాజాగా ఏంటంటే కొత్త రాగం ఎత్తుకున్నారు. ఏంటంటే ఈ హామీల అమలుకు సంబంధించి తొందర ఏముంది అని మాట్లాడుతున్నారు. అదే మాకు 5 సంవత్సరాలు టైం ఇచ్చింది కదా అని అన్నారు. అసలు మొదలు ఏమని చెప్పారు, మాకు 100 రోజుల్లో చేసి చూపిస్తాము అని వీళ్ళు చెప్పారు. సో ఇవాళ ఏంటిదంటే అప్పులు అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు తీసుకున్నట్టే తెలంగాణ రాష్ట్రం కూడా 3 లక్షల కోట్లు అప్పు తీసుకున్నది. అయితే ఆ ప్రతి రూపాయి కూడా ఎక్కడ ఖర్చు పెట్టిందో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కనబడుతుంది, అభివృద్ధిలో కనబడుతుంది. వాళ్ళ అది కళ్ళకు కనబడుతున్నది, చేసిన ప్రతి నిర్మాణం కనబడుతున్నది. నువ్వు ఈ 1,00,000 కోట్లలో ఏం చేసినావు? నువ్వు ఆయన వచ్చిన ఒక్క సంవత్సరంలోనే 1,00,000 కోట్లు చేసేసాడు. మొత్తం 9-10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి అప్పు 3 లక్షల కోట్లు, దానికి డిఫరెంట్ డెవలప్మెంట్ అయితే నీ 1,00,000 కోట్లలో నువ్వు ఇవాళ ఒక స్కీము చేయలేదు, ఒక నిర్మాణం చేయలేదు. ఒక్క స్కూల్ అన్న నిర్మాణం చేసిండా? ఒక్క స్కూల్ నిర్మాణం అయిందా? ఒక్క ఆసుపత్రి నిర్మాణం అయిందా? ఒక కాలేజ్ నిర్మాణం అయిందా? ఒక హైవే నిర్మాణం అయిందా? లేదా ఒక ఫ్లైఓవర్ నిర్మాణం అయిందా? ఏం కాలేదు కదా. ఇక్కడ పోయినాయి 1,00,000 కోట్లు. నిర్వహణనే చేతగాని చోట నిర్మాణాన్ని ఆశించే పరిస్థితి ఉందంటారా? అంటే అదే కదా ఇవాళ కరెక్ట్ మీరు అన్నట్టు.
మనం ఇంకా నువ్వు కొత్త స్కూల్ కట్టినవా అని కూడా అడుగుతలేము. కనీసం ఉన్న స్కూళ్ళల్లో సరైన భోజనం పెట్టు, సరైన బియ్యము, సరైన కూరగాయలు పెట్టు అని. ఎందుకంటే ప్రాణాలు పోతున్న పరిస్థితి. ఏ స్కూళ్ళ నుంచి అయితే, ఏ సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళ నుంచి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక ఐఐఎంకి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్, జాతీయ ఇన్స్టిట్యూషన్స్కి అడ్మిషన్స్. ఎందుకంటే ఒకప్పుడు పైరవీలు మాకు ఈ స్కూల్లో కావాలి, మాకు గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు కావాలని గురుకుల సెక్రటరీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగిన రోజులు తల్లిదండ్రులది ఉన్నది. అట్లాంటి దగ్గర నుంచి వాళ్ళ పారిపోతున్న పరిస్థితికి తీసుకొని వస్తున్నావు. నువ్వు ఫెయిలియర్ని చేస్తున్నావు. ఇంకోటి, నువ్వు ఊకే ఇదే రాగం పట్టినావు అనుకో, అప్పులు వారి తెలంగాణలో ఘోరంగా ఉంది అంటే బయట చూసేటోళ్ళు ఏమనుకుంటారండి? వ్యాపారాలు చేసేటోళ్ళు ఏమనుకుంటారు? తెలంగాణలో అప్పులు ఉన్నాయంట, తెలంగాణ ఘోరంగా ఉందంట పరిస్థితి అని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పబట్టే. అంటే నువ్వు బ్రాండ్ తెలంగాణని ఇంపాక్ట్ చేసేటట్టు చేస్తున్నావు కదా, బ్రాండ్ తెలంగాణ మీద భారం పడేటట్టు చేస్తున్నావు కదా. అధికారికంగా చూడండి, కరెంటు కోతలు, చీఫ్ సెక్రటరీ గారు మొన్న ఒక ఇష్యూ రిలీజ్ చేసారు, కరెంటు వృధా చేయకండి. ఇవన్నీ చేసేసరికి ఇట్లా ఈ స్థాయికి వచ్చినామా మనం? కేసీఆర్ గారి ప్రభుత్వంలో పుష్కలంగా మనము నీళ్లు, విద్యుత్తు ఇవన్నీ 24 గంటలు యూజ్ చేసుకుంటే ఇవాళ మళ్ళీ అన్ని కొరతలు వచ్చినాయి, ఈ అన్ని సిచ్యువేషన్స్ వచ్చినాయి అని అంటే డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు తన అడ్మినిస్ట్రేషన్ ఒకటైతే ఇర్రివర్సబుల్, తనకు డెఫినెట్గా ఒక డిసిషన్ వచ్చేసింది, తన ప్రభుత్వంలో ఉన్నాడు. ఆ పాలనను ఎప్పుడు మొదలు పెడతాడు? సంవత్సరం అయిన తర్వాత కూడా నీ పాలనలో మార్కు లేదు అని అంటేనే నీకు బుర్ర లేదు. నీకు నిజంగా కూడా ఆ దిశలో నువ్వు ఆలోచిస్తలేవు. నీ అడ్వైజర్స్ ఎవరో, నువ్వు ఏం చేస్తున్నావు, వ్యక్తిగత కక్ష రాజకీయాలు. నువ్వు స్పీచ్లు ఇస్తే ఒక విజన్ మాట్లాడవు, ఎంతసేపు విషం జిమ్ముతావు. విజన్ లేదు, విషం ఉన్నది. పోనీ కనీసం అడ్మినిస్ట్రేషన్ ఉన్నదా అంటే అడ్మినిస్ట్రేషన్ లేదు, ఎంతసేపు అరెస్ట్లే ఉన్నాయి. సో విజన్ విషం, అడ్మినిస్ట్రేషన్ అరెస్ట్. నువ్వు ఏం తెలుసుకుంటున్నావో చూసుకో. నీ లీడర్షిప్తో తెలంగాణ ఫెయిల్ అవుతున్నది కదా. రైట్ శ్రీశైల్ గారు, అంటే ఒకవైపు పరిపాలన అటకెక్కించేసి విధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉంటాయి, ఇంకొక వైపు సాంస్కృతిక దాడి అనేది, తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించి ఒక దాడి అనేది చాలా స్ట్రాంగ్గా రీసెంట్ టైమ్స్లో చేసుకుంటూ వస్తున్నారు. బతుకమ్మకి సంబంధించి లాంగ్ టైం నుంచి పండగకి ఏర్పాట్లు చేయకుండా దాన్ని ఏదో ఇగ్నోర్ చేసినట్టుగా చేసి ఆఖరికి తెలంగాణ ఈ ఇమేజ్ ప్రతీక అని చెప్పే దగ్గర ఆ విగ్రహాన్ని చేతిలోనే బతుకమ్మ లేకుండా చేసిండ్రు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, దాన్ని సమర్థించడానికి 70% తెలంగాణలో బతుకమ్మనే ఆడరని చెప్పి వాళ్ళతో చెప్పిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే కానీ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రం సోనియా గాంధీ బతుకమ్మని ఆడతారు, ఆ జాతీయ స్థాయిలో బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తారు, వాళ్ళ నేతలు సెలబ్రేషన్స్ చేస్తారు. కానీ ఇవాళ ఒక సంస్కృతిని దెబ్బతీసే విధంగా కుట్ర జరుగుతోంది. సో ఇది మునుముందు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది? రేపటి నాడు తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలు అనేవి ఏవీ లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది అని భావించాలా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభల్లో ఎన్నిసార్లు గత గొప్ప ముఖ్యమంత్రుల గురించి ఆయన చెప్పాల్సి వచ్చినా కూడా రెండు పేర్లు చెప్తాడు ఆయన. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాగా చేశారు, చంద్రబాబు నాయుడు బాగా చేశారు అని చెప్తాడు. ఆయనకి ఈ రోజు కూడా సమైక్య పాలననే ముద్దుగా ఉన్నది రేవంత్ రెడ్డికి. సమైక్య పాలనలో ఎప్పుడైనా కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టడం కానీ, బతుకమ్మలు ఆడడం కానీ మనం చేసిన మా స్వేచ్ఛ గారు చేయలేదు కదా. సో కాబట్టి ఇప్పుడు కూడా తెలంగాణలో సమైక్య పాలననే నడుస్తున్నది. రేవంత్ రెడ్డి గారు అనే అతను భౌగోళికంగా తెలంగాణ ప్రాంతంలో ఆయన పుట్టి ఉండవచ్చు కానీ ఆయన తెలంగాణ వాడు కాదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డిలో తెలంగాణ ఆత్మ లేదు. ఆయనకి ఏంటంటే ఎంతసేపు ఆయనకి ఇప్పటికీ కూడా తమ గురువులు, తమ పాత గురువులు వాళ్ళనే ఆదర్శమూర్తులుగా ఆయన తీసుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఆయన క్యాబినెట్ లో వాళ్ళు కావచ్చు, అందరూ కూడా శోచనీయం ఏంటంటే నిజంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఈ రోజుకు కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది నాయకులు కూడా రేవంత్ రెడ్డికి సర్ది చెప్పాలి, బుద్ధి చెప్పడానికి అది మర్చిపోయి బతుకమ్మ మీద పడుతున్నాడు, బతుకమ్మని హేళన చేస్తా ఉన్నారు. మనం గతంలో కూడా మాట్లాడుతున్నాం స్వేచ్ఛ గారు, సోనియా గాంధీ గారు బతుకమ్మ ఆడిన ఉద్యమ సమయంలో బతుకమ్మ ఆడిన ఫోటోలు కూడా నిన్ననో మొన్ననో మీరు చూపించారు, మీరు ఈ ఛానల్లో చూపించారు. ఇవన్నీ కూడా ఇంత జరుగుతూ ఉంటే ఖమ్మం జిల్లాలో 2-3 నెలల క్రితం ఖమ్మం జిల్లాలో ఆ సంబురాలప్పుడు బతుకమ్మ గ్రామంలో బతుకమ్మ ఆడొద్దని తీర్మానం చేసిరండి ఖమ్మం జిల్లా. ఖమ్మం ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదా? ఖమ్మం తెలంగాణలో లేదా? ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు, ఒకడైనా మాట్లాడుతున్నాడా?
స్వేచ్ఛ గారు, రేవంత్ రెడ్డి యొక్క సలహాదారులు ప్రైవేట్ సంభాషణలలో చెప్తున్నారు ఆయన బియాండ్ రిపేర్ అయిపోయినాడు, మమ్మల్ని చూస్తే కూడా ఆయనకి కంపరం ఎత్తుతున్నది, మేము ఎట్లాంటి సలహాలు ఇస్తాము అనేది ఒక తెలంగాణకు సంబంధించిన సలహాదారుడు నాతో అన్నాడండి. మమ్మల్ని చూస్తేనే కంపరం ఎత్తుతుంది, దగ్గరికి రాణిస్తలేడని. ఈ రోజు అంత ఆరోగ్యన్స్ ఆయనకి పెరిగిపోయినది. ఈ రోజు తెలంగాణ సోనియా గాంధీ గారు ఎప్పుడో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు ఆమె కరీంనగర్ లో ఓటర్లను ఉద్దేశించి మీ మనసులో ఏమున్నదని నాకు తెలుసు, ఇస్తా తెలంగాణని తాత్సారం చేసి ఆమె పుట్టినరోజు December 9కి తెలంగాణకు పదే అవమానం జరుగుతూ ఉన్నది. December 9 ప్రకటన వెనక్కి పోతుంది. December 9 రుణమాఫీ కాదు. December 9 మొన్న December 9కి ఇంకేమో చేస్తామన్నారు, చేయరు. నిన్న కొండా సురేఖ మాట్లాడింది ఒకటి మీడియాలో చూసిన నేను, కోతులను నియంత్రించండి అని ఒక మాట అన్నారు ఆమె. నేను రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణలో ఒక ముఖ్య కోతిని ఆయన అనుచర కోతులని నియంత్రించండి మీరు, లేకపోతే ఆల్రెడీ సర్వనాశనం అయిపోయినది. ఇంకా ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరగకుండా దీన్ని కాపాడాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా తెలంగాణ మేలుకోరేవాడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్ శ్రీశైల్ గారు, రేవంత్ రెడ్డి చర్యలతో ఒక సామాజిక విధ్వంసం వైపుగా పరిణామాలు దారితీస్తున్నాయా? మనం జస్ట్ చిన్న బ్రీఫ్ నోట్ ఇస్తున్నాయి, ఆయన మాట్లాడుతున్నాయి. గతంలో ఎప్పుడు ఇట్లా జరగలేదు అని చెప్పేసి మాట్లాడారు. ప్రతిసారి కూడా నా సినిమాలు రిలీజ్ అయినప్పుడు నేను వెళ్తాను, నేను చూస్తానని కూడా ఆయన కమెంట్ చేసిండ్రు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం ఎప్పుడూ జరగనిది ఈసారి మాత్రమే ఎందుకు ఇట్లా జరిగింది, ఎక్కడ ఫెయిల్యూర్ ఉంది అనే దానికి సంబంధించి. అంటే ఒకటి, ఇప్పుడు మ్యాటరు సబ్సిడైజ్ ఉంది, లాలో కోర్టులో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వారు పెద్దగా దాని గురించి మాట్లాడరు. కానీ ఎస్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర మన హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఒక ఆన్వాయితీ. అక్కడ ఏ సినీ నటుడైనా కూడా అక్కడ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటే వెళ్ళే వాళ్ళ అభిమానులు కానివ్వండి, ప్రేక్షకులు కానివ్వండి, ఇదంతా కూడా వెళ్తారు. ఇక్కడ ఏమైపోయిందంటే ప్రభుత్వము, ఆయన ఒక సినీ నటుడు, ఇవాళ అందరు చూసే వాళ్ళు ఏం ఆలోచించాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతున్నా కూడా ఓహో వీళ్ళు సినీ నటుని సైడ్ తీసుకుంటున్నారా అని కాదండి, అది కాదు. సినీ నటులు పౌరులే, అక్కడ బాధపడ్డ వాళ్ళు కూడా సినిమాకి వెళ్ళే వాళ్ళు కూడా పౌరులే, అందరు కూడా పౌరులే కదా. అందరు సుఖంగా ఉండాలి, ఒకవేళ ఆ సినిమా చూసి రావాలి. ఏ సినిమా అయినా కూడా, అది ఏ సినిమా అయినా, అది ఎవరు చేసినా కూడా సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, ప్రజలందరూ కూడా పోతున్నారు, మనం దాన్ని ఆపలేము. సురక్షితంగా పోవాలి. ఆ సురక్షితంగా వెళ్ళి చూసి వచ్చే బాధ్యత అందరిది ఉంటుంది. అక్కడ ఉన్న ఆర్గనైజర్స్ వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు బందోబస్తు అనేది అడిగిండ్రు. ప్రభుత్వము ఒకవేళ ఇయ్యలేకపోతే ఇన్ రిటర్న్ రిజెక్ట్ చేసేసేది ఉండే. అది కాకుండా మీరు ఇవాళ ఏం చేసారు, ఆయనను అరెస్ట్ చేసి ఒక సామాన్యునికి ఎవరికైనా కూడా, అల్లు అర్జున్ అనే కాదు, సామాన్యునికైనా కూడా జైలుకు పోతే ఆ ట్రామా ఏంటిదో నాకు తెలుసు, ఆ ఇబ్బంది ఎట్లుంటుంది. ఎందుకంటే మనం ఒక లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోయి ఒక కుటుంబ సభ్యుల అటాచ్మెంట్కి ఎమోషనల్గా ఇవన్నీ కూడా అయ్యి సడన్గా ఇంకోటి చెయ్యని తప్పు ఎందుకు అనవచ్చు అంటే ఆయన డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ కాదు. ఈ దేశంలో ఎన్నో జులూస్లు అవుతాయి, ఎన్నో ర్యాలీలు అవుతాయి, అన్నీ కూడా అవుతాయి. అంటే మెయిన్గా ఈ ప్రభుత్వ హయాంలో ఇక్కడ చూసుకుంటే ప్రతీది కూడా కాంట్రవర్షియల్ అవుతుంది, ప్రతీది కూడా సమస్యాత్మకం అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అంశాన్ని పక్కన పెడితే మిగతా విషయాలు చూసుకుంటే ఒక సోషల్ అన్రెస్ట్, సామాజిక వర్గాల వారీగా కూడా ఒక డిస్టర్బెన్స్ వాతావరణం అనేది కొనసాగుతుంది. స్విచ్ గారు, ఎందుకు తెలుసా దానికి కారణం? ఇందులో ఇప్పుడు మీడియా వాళ్ళు తనని అడిగినారు, మీరు ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు చేసిర్రా అనిపిస్తుందా మీకు అని అంటే అల్లు అర్జున్ గారు కమెంట్ చేయలేదు. కానీ ఇందులో రేవంత్ రెడ్డి గారు మూర్ఖంగా ప్రవర్తించారు. ఎందుకు చెప్తాను? యాక్చువల్లీ ఇష్యూ ఏంటిది, పోలీస్ డిపార్ట్మెంట్కి, ఆ థియేటరు యాజమాన్యానికి, సినిమా వాళ్ళకు సంబంధించి అండ్ ప్రేక్షకులకు ఆర్ వెళ్ళిన బాధితులు వీళ్ళందరి మధ్యలో అయిపోతుండే. కానీ ఇందులో ఏమైంది, అది కాకుండా అనవసరమైన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారు చేసిరు కదా, అది కరెక్ట్ కాదు. ఇలా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన తీరు ఇదంతా ఆయన ఆల్రెడీ బాధను వ్యక్తం చేసిర్రు ఆ కుటుంబానికి. ఇన్ఫ్యాక్ట్ ఆ కుటుంబ సభ్యులు కూడా బయటికి వచ్చి మేము సినిమా చూడాలనుకున్నాం, వెళ్ళినాం, ఈ సంఘటన జరిగింది, దీనికి అల్లు అర్జున్కి సంబంధం లేదు, అవసరమైతే నేను కంప్లైంట్ వెనక్కి తీసుకుంటాను. పాపం అక్కడ వాళ్ళు విషాదంలో ఉన్నారు. ఇప్పుడు ఈయనని అరెస్ట్ చేసి ఆ కేసు వేసిర్రు, అది చిన్న కేసా? 5 సంవత్సరాల జైలు శిక్ష పడే కేసు వేసిర్రు, కల్పబుల్ హోమిసైడ్ వేసిర్రు. నెగ్లిజెన్స్ కూడా కాదు, కల్పబుల్ హోమిసైడ్ వేసారు, చావుకు కారణమైనవు నువ్వు అనేసి. సో ఆయన ఇంకొకటి, ఆయనకు పర్సనల్గా ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే
మేము కాంగ్రెస్ నాయకులను కొందరిని చూస్తున్నాం, ఎమ్మెల్సీలు వాళ్ళు వీళ్ళు వచ్చి ఆ వెంకట్ బల్మూర్ అనే వ్యక్తి మధ్య పదవి రాగానే పాపం ఆతృతపడి రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని అంటాడు అంటే నువ్వే సావుకు కారణము అని చెప్తాడు. పరోక్షంగా అయిన దానికి అంటే ఆ సినిమాకు వాళ్ళు వచ్చినందుకు, వాళ్ళు చనిపోయిన దానికి వాళ్ళ అల్లు అర్జున్ని ఇక మీరు ఉరిదీయాలి, ఆయన జైల్లో వేసేయాలి, కేసులు వేయాలి అని మాట్లాడడము. అండ్ ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ఏమన్నా ఇండియా పాకిస్తాన్ల యుద్ధం చేసిన సైనికుడా? స్వేచ్ఛ గారు ఒక బాధ ఏమైతుంది తెలుసా స్వేచ్ఛ గారు? చూడండి, సైనికులు అంటే మన అందరికీ గౌరవమే, కానీ ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేసిన వాళ్ళు ఒక్కళ్ళకే లాస్ కాదు. నీ కొడంగల్ రైతులకు చట్టాలు ఉంటాయి, సాయిరెడ్డి గారు సర్పంచ్ ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకు చట్టాలు ఉంటాయి, హైడ్రా భయానికి ఎవరైతే గుండెపోటు వస్తుందో, ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటారో వాళ్ళకు చట్టాలు ఉంటాయి, నిన్న చనిపోయిన ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో వాళ్ళకు చట్టాలు ఉంటాయి, నాకుంటుంది, మీకుంటుంది, అల్లు అర్జున్ కూడా ఉంటుంది, సరి సమానంగా ఉంటాయి. కానీ వాళ్ళ నువ్వు చేసే స్టంట్ ఏదైతే ఉన్నదో, ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఇంట్లో దూరడం ఎందుకు? నీ వేలన్నిట్లో పెడుతున్నావు ఎందుకు? నువ్వు మాట్లాడుతున్నావు ప్రజలను, పేడ్ ఆర్టిస్టులని, ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి వ్యక్తిని మాట్లాడి, అశోక్ నగర్ యువతను మాట్లాడి, చేనేతలను మాట్లాడి, రైతులను మాట్లాడి, కొడంగల్ వాళ్ళను మాట్లాడి, వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలను అని అన్నిట్లో వేలు పెట్టకు రేవంత్ రెడ్డి. ఇది రాష్ట్రానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాకు మంచిది కాదు. ఈ ప్రజల మధ్యలో విభేదాలు తీసుకొని రాకు, వ్యక్తుల మధ్యలో విభేదాలు తీసుకొని రాకు, వ్యవస్థకు, రాష్ట్రానికి మంచిది కాదు. ఇవాళ ఏమైపోతుంది, డివిజన్ అవుతుంది. అందరు కూడా ఓహో మీరు ఈ బాధితుల సైడ్ తీసుకుంటలేరా, అల్లు అర్జున్ సైడ్ తీసుకుంటున్నారా అని కొందరు, అల్లు అర్జున్ సైడ్ తీసుకుంటలేరా, బాధితుల సైడ్ తీసుకుంటారా అని కొందరు. ఈ సమాజంలో విచ్ఛిన్నం చేసి నువ్వేదో హీరోయిక్గా అనుకుంటున్నావు కావచ్చు, ఇది కరెక్ట్ కాదు. వ్యవస్థలో అన్ని సమతులంగా ఉండాలి, ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలి. అక్కడ అబ్సల్యూట్ ఫెయిలియర్ సెక్యూరిటీ ల్యాబ్స్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అంటున్నారు నిన్న ఆయనను అరెస్ట్ చేయడానికి పోయిన 100 మంది పోలీసులు అదే రోజు అక్కడ ఉండుంటే అయిపోతుంటాయి కదా. సింపుల్ కదా. నువ్వు నిన్న చెంచల్గూడ దగ్గర పోలీస్, గాంధీ హాస్పిటల్ దగ్గర పోలీస్, అల్లు అర్జున్ ఇంటి దగ్గర పోలీస్, ఆయన తరలించిన దగ్గర పోలీస్, అంతటా 100 మంది పోలీస్ని వాడినవే. అదే పోలీస్ని నువ్వు అక్కడ పెట్టేసి ఉంటే, అదే రోజు థియేటర్ దగ్గర పెట్టుంటే ఈ సమస్య అవుతుండేనా? ఏదేమైనా కూడా క్రియేట్ అవుతున్న ఈ అస్థిరతకు సంబంధించి కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదు అనే అభిప్రాయం చాలా స్పష్టంగా వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న కృష్ణ గారికి, శ్రీశైలి గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.